పార్టీతోనే వచ్చింది. ఈరోజు వేదిక పైన ఉన్నారు, నాయకులందరినీ చూశారు. ఇక్కడుండే వాళ్ళందరూ బాధితులే. ఇక్కడే అచ్చెన్నాయుడు 80 రోజులు జైల్లో ఉన్నాడు. ఇక్కడే ఈ యొక్క కొల్లు రవీంద్ర ఎక్కడో హత్య జరిగితే ఆ హత్య ఆయన మీద పెట్టి 60 రోజులు 70 రోజులు జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. యనమల రామకృష్ణ లాంటి వ్యక్తి, కళా వెంకట్రావు లాంటి వ్యక్తి, వీళ్ళందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఒకరిద్దరు కాదు, కేసులు లేకపోతే వాళ్ళు బీసీ నాయకులే కాదు, అందరి మీద కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన నేను బాధితుడిని, మా పవన్ కళ్యాణ్ గారు కూడా బాధితులమే. ఇది ఒక దుర్మార్గమైన ప్రభుత్వం. 40 సంవత్సరాలుగా ఎప్పుడు చూడని ప్రభుత్వం. బీసీ నాయకత్వాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీ నాయకత్వం పైన గొడ్డలి వేటు వేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈరోజు జయరామ్ గారు ఉన్నారు, మంత్రిగా రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి వచ్చారు. నేను వారిని అభినందిస్తున్నా. అదే సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన్ని ఎమ్మెల్యేగా తీసేసి ఎంపీగా పొమ్మన్నారు. కారణం చెప్పమన్నాడు, కారణం చెప్పలేదు. చెప్పకపోతే నీ ఎంపీ నాకు అవసరం లేదని ఎంపీ కూడా వదులుకున్న వ్యక్తి జయరామ్ గారు. నేను అడుగుతున్నా, ఆయన తప్పులు చేస్తుంటే ఆయన కాదన్నారు, కానీ మీ పెద్దిరెడ్డి కుటుంబ వ్యవస్థ ఉంది, అక్కడ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు. గనులు, లిక్కరు ఒకటి కాదు, ఏది దొరికితే అది అడ్డంగా దోచుకున్న వ్యక్తిని మార్చే శక్తి మీకుందా అని నేను అడుగుతున్నా. సమాధానం చెప్తారా అని అడుగుతున్నా. ఇంకో పక్క వెనుకబడిన వర్గాల్ని ఊచకోత కోసేటువంటి ఏదైతే పల్నాడులో ఉండే రాజకీయ నాయకులు మార్చే శక్తి మీకుందా అని నేను అడుగుతున్నా. 18 మంది బీసీ నాయకులు చెప్పారు, చంద్రయ్యని చంపుతా ఉంటే చంపే మునుపు జై జగన్ను నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని ప్రాణం వదిలాడు. ఏ విధంగా మర్చిపోగలుగుతానని అడుగుతున్నా మిమ్మల్ని. నేను పాడిపోసా, అది కాదు ఇక్కడ ఇష్యూ. నా కుటుంబ సభ్యుణ్ణి అతి దారుణంగా చంపారు. వెంకట సుబ్బయ్య ప్రొద్దుటూరులో అక్కడుండే ఎమ్మెల్యే అతి దారుణంగా అవినీతి పైన పోరాడుతున్నాడని దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు. ఆ ఎమ్మెల్యేకి సీట్ ఇచ్చారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ అరాచక శక్తిని అడ్డుకునే శక్తి మీకుందా నేను అడుగుతున్నా. తిరుపతిలో ఇంకొక ఆయన మీరు చూస్తే పెద్ద ఎత్తున ఎర్ర చందనం వ్యాపారం చేసి ఒక స్మగ్లర్గా ఉన్న వ్యక్తిని ఒంగోలు తీసుకొచ్చారు. అతని భాస్కరన్ వీరప్పన మారిగా ఈయన ఒక భాస్కరన్గా తయారు అయ్యే పరిస్థితి వచ్చాడు. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు కొల్లలు జరిగాయి, చాలా అన్యాయం జరిగింది. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను, రాష్ట్రంలో 4 రెడ్లు పెట్టుకుని పెత్తందారీ వ్యవస్థతో రాష్ట్ర రాజకీయాలు చేసే మీరు, వెనుకబడిన వర్గాల్ని పూర్తిగా అణిచివేసే మీరు సామాజిక న్యాయం మాట్లాడుతున్నారు. సామాజిక న్యాయం మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు. సామాజిక న్యాయం కంటే కూడా సామాజిక ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే వెనుకబడిన వర్గాల నాయకత్వాన్ని తీసుకొస్తాం. రాజకీయంగా ఇప్పటికే మేము బిల్డప్ చేశాం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. రాబోయే రోజులు అన్ని విధాల వెనుకబడిన వర్గాల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత
తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు బీసీలంటే వీళ్లకు పల్లకీలు మోసే బోయిలు అనుకుంటున్నారు. కాదని నిరూపించాల్సిన అవసరం ఉంది. బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ సొసైటీ కానీ నిరూపించుకుంటామని జై హో బీసీ. అందుకనే నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మా కలయిక ఈ సమాజం కోసం కలిసిన కలయిక ఇది. నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మా కోసరం కాదు, నాకు ముఖ్యమంత్రి పదవి కోసరం కాదు, పవన్ కళ్యాణ్కు అధికారం కోసరం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క హితం కోసరం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం పోరాడే ధర్మ పోరాటం ఇది. ఆ రోజు కూడా 2014లో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, విభజన జరిగింది, ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు పోటీ చేస్తే ఓటు కూడా డివైడ్ అవుతుంది, కాబట్టి నేను పోటీ చేయనని బేషరతుగా సమాజం కోసం చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అక్కడి నుంచి అనేక సందర్భాల్లో వారు సంఘీభావాన్ని తెలియజేశారు. సమాజ హితం కోసం పోరాడాం. మొట్టమొదటి మీటింగ్ యువగళం, రెండో మీటింగ్ తాడేపల్లిగూడెం, మూడో మీటింగ్ బీసీ గర్జన జై హో బీసీ మంగళగిరి. 3 మీటింగులకి రాష్ట్రం మొత్తం వైసీపీ గిజగిజలాడుతున్నారు. ఓటమి తప్పదు. ఇంకొక 2-3 మీటింగులు అయితే మీకు అడ్రస్ కూడా గల్లంతు, డిపాజిట్ కూడా రావు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మంగళగిరిలో కొన్ని విషయాలు చెప్పారు. ఇక్కడుండే ప్రతి ఒక్కరికి పూర్తి హక్కులు కల్పిస్తూ ఇంటి పట్టాలు ఇవ్వాలన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో మీటింగ్ పెట్టాం కాబట్టి నేను ప్రత్యేకంగా హామీ ఇస్తున్నా, అందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇక్కడుండే ప్రజల కోసం ఒక 20,000 ఇండ్లు టిట్కో కింద నిర్మాణం చేయమన్నారు. తప్పకుండా చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. మంగళగిరి చేనేతకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చే విధంగా వాళ్ళ ఆదాయం పెంచడం కోసం ఒక కార్యక్రమం చేశారు. అది కూడా మీరు చూస్తే టాటా సంస్థ భాగస్వామ్యంతో వీవర్స్ శాల ఒకటి ప్రారంభించి ఆదాయాన్ని డబుల్ చేశారు. ఇది మంచి శుభ పరిణామం. చేనేత కార్మికులపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం, దీన్ని రిప్లికేట్ చేస్తాం, దాన్ని పూర్తి స్థాయిలో మంగళగిరిలో అమలు చేసి రాష్ట్రం అంతా అమలు చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా స్వర్ణకారుల కోసం ఒక స్వర్ణకారుల కార్పొరేషన్ అడిగారు. ఎట్టి